అమ్మా ఈశ్వరి, ఆ నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ. ఏమిటి అందరూ ఒకేసారి వచ్చారు? అయ్యో, రండి రండి రండి. సుబ్రహ్మణ్యం దారికి అడ్డంగా నిలబడి రండి రండి అంటే ఎలా రావాలి? ఏమిటి విషయం? అయ్యగారిని కలుద్దామని వచ్చాం. అయ్యగారినా? చిన్నయ్య గారు ఫ్రీగానే ఉన్నారు. ముఖ్యమైన విషయం మాట్లాడాలి. పెద్దయ్య గారినే కలవాలి. అయ్యగారిని కలవాలా మీరు? అవును అవును. సరే కూర్చోండి, నేను చెప్పొస్తాను. రండి అలా కూర్చుందాం. భాగ్యం, కొంచెం మజ్జిగ ఇవ్వు. సరే అన్నయ్య. మన బుర్ర పగిలేలా ఉంది. పరిస్థితి తెలియకుండా కంప్యూటర్ గెలుపుతున్నారు. అయ్యా, లోమాడోళ్ళు వేంపల్లోళ్ళు కలిసి వచ్చారు. అయ్యగారిని కలిసి ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలట. తాగడానికి ఏమైనా ఇచ్చావా? మజ్జిగ ఇవ్వమన్నారు. సరే, లోపలికి రమ్మను. అయ్యయ్యో, అయ్యా, అయ్యగారిని కలవాలట. అందుకే అంటున్నాను, లోపలికి రమ్మను. ఈ అటకారాలు వద్దయ్యా. అయ్యగారు ఎక్కడున్నారు? అక్కడ కూర్చున్నారు. అన్ని విషయాలు మాట్లాడారు. రండి. నానా, వేంపల్లి లోమాడ ఊరు పెద్దలు వచ్చారు. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంట. అయ్యా, ఇంతవరకు జాతరకైన జమా ఖర్చులు తీసుకొచ్చామయ్యా. ఇకపోతే శుక్రవారం జరిగే హోమానికి అన్ని ఏర్పాట్లు చేశామయ్యా. ఎందుకంత దూరం నుంచి మాట్లాడుతున్నారు? పర్వాలేదు, దగ్గరకు వచ్చి మాట్లాడండి. పర్వాలేదయ్యా, ఇక్కడే ఉంటాం. మీరు చెప్పండి అన్నా. అయ్యా, ఆయుధ పూజ నాడు డ్యామ్ గేట్లు తెరవటం గురించి కలెక్టర్ తో మాట్లాడాలయ్యా. ఇవన్నీ మీతో చెబుదామని వచ్చామయ్యా. అయ్యగారికి ఇవ్వండి. ఇక మేము సెలవు తీసుకుంటామయ్యా. వస్తామయ్యా. వస్తాం బాబు. వస్తామయ్యా. ఏ సమస్యలు లేకుండా అన్ని పనులు సజావుగా సాగుతాం. అందరూ భోంచేసి వెళ్ళండి. అయ్యగారు అంటున్నారు. అయ్యా, మధ్య తాగామయ్యా. వస్తామయ్యా. మా కడుపు నిండుతుందంటే అది మీ చదివే కదయ్యా. నమస్కారం. కలిసి వచ్చాం. అయ్యా 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 అయ్యా, ఇక్కడ ఉన్నారా? ఏంటి? అయ్యగారిని చూడటానికి 4 గోళ్ల నుంచి పొలోమును వచ్చేస్తున్నారయ్యా. ఇప్పుడేం ప్లాన్ వేస్తారయ్యా? ఏమిటి ఆలోచిస్తున్నారు? నాన్న జాతరకి బయలుదేరుతున్నా. బండి రెడీ చేయమని చెప్పు. క్షమయ్యా, వెళ్ళు. అయ్యగారు ఇట్లాంటి పరిస్థితుల్లో ఎట్ట జాతరకి పోతారు? అయ్యగారు జాతరకి పోతున్నారు. మిమ్మల్ని అందరూ అక్కడ కలుస్తున్నారు. సుబ్రహ్మణ్యం, బండి తీరా. అయ్యా, ఏంటయ్యా ఇది? అయ్యగారు ఈ పరిస్థితిలో ఎలా బయటకు వస్తారో? నాన్నగారు వస్తారు, నువ్వు వెళ్ళి ముందు రెడీ అవ్వు. నేను రెడీ అండి, కూర్చునేగా డ్రైవ్ చేస్తాను. అయ్యగారు ఎలా వస్తారు? డ్రైవర్ సీట్ లో నేను కూర్చుంటాను, నాన్నగారి సీట్ లో నువ్వు కూర్చుంటావు. కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. నువ్వే నాన్నగారులా జాతరకు వస్తున్నావు. ఇప్పుడే నోరు తడబడుతోంది చూసారా? ఏ నాలా మాట్లాడుతావు, నాన్నగారులా మాట్లాడుతావు? నాన్నగారులా నటించలేవా? 10 రోజులు మాట్లాడుతూ ఉంటే అయ్యగారులా మాట్లాడేయచ్చు. అందుకని అయ్యగారిని అయిపోగలనా? సింహానికి చిట్టెలకి చాలా తేడా ఉందయ్యా. పిల్లికి వాతలు పెడితే పులైపోతుందా? ఆటలాడకండి, చెప్తే వాళ్ళ అబ్బాయి నేనేం చెప్తున్నాను, చేయవా నువ్వు? అయ్యగారు కొడుకు మీరు డ్రైవర్ యాక్ట్ చేయొచ్చు, డ్రైవర్ ని నేను అయ్యగారులా యాక్ట్ చేయను. ఆయన ఎక్కడ నేనెక్కడ? ఊరుకోండి అయ్యా, నిరికించకండి, వదిలే. సుబ్రహ్మణ్యం, వెళ్ళి ఆశీర్వాదం తీసుకొస్తాను. ఏం జరుగుతుందో ఏంటో. అయ్యా, చిన్నయ్య గారు మీలా యాక్ట్ చేయమంటున్నారు. నన్ను క్షమించండి అయ్యా. మొక్కులు తీర్చుకోవడానికి జాతరలో దేవుళ్ల వేషాలు వేస్తుంటాం కదా, అలా ఇప్పుడు మీ వేషం వేయబోతున్నాను. ఆ వీరభద్రుడిలా మీరే అండగా ఉండి నాకు ధైర్యాన్ని ఇవ్వాలి. అయ్యా, ఇదే మీ ఆశీర్వాదం అనుకుంటాను. చాలయ్యా. సుబ్రహ్మణ్యం, అయ్యో, ఏంటి? అయ్యా, అయ్యగారు చెప్పులు వద్దయ్యా. వేసుకో. అయ్యా, ఎందుకయ్యా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నారు? కావాలంటే చేతులకు వేసుకుంటారు. సుబ్రహ్మణ్యం, సరే అయ్యా, సరే, కోపడకండి. అయ్యా, పెద్ద వైబ్రేషన్ గా ఉందయ్యా. రా. కూడా వస్తారని గంపడేస్తా వచ్చాను. ఇన్ని గంపలు కూడా వస్తాయని అనుకోలేదు.
అందరూ ఇక్కడే ఉన్నారా? అయ్యా త్వరగా కార్డు ఓపెన్ చేయండి, లేదంటే మ్యాటర్ ఓపెన్ చిన్నయ్య అయిపోతుంది. గారు మీరు పదండి, నేను ఉన్నాం కదా. అమ్మయ్యా, ఎలాగోలా అందరి కళ్ళు కప్పేసి కారెక్కేశాం. జాతరకు వస్తున్నామనే కదా చెప్పాం. నమ్మకం లేకుండా ఎలా ఫాలో అవుతున్నారో చూడండి. వెనకాల ఎన్ని కార్లు వస్తున్నాయి? 5 కార్లు అయ్యా. 5 కార్లు కాదు, 5 ఊర్లు. అయ్యా అయ్యగారు బండి వెనకే వస్తున్నాం. అయ్యగారు బయలుదేరారు. ఆయనతో పాటు జాతరకి మాట్లాడుకున్నాం. మేము నందిమండలం ఊరు పెద్ద అక్కడికే వస్తున్నాం. మీరు త్వరగా వచ్చేయండి. అక్కడ అగ్గి తొక్కే చోట వేడుక చూసే వాళ్ళందరూ కాస్త పక్కకి జరిగి నించోండి. బళ్ళు ఆపడానికి విడిగా చోటు ఉంది కదా, మళ్ళీ ఎందుకు అందరూ లోపలికి వస్తున్నారు? అక్కడ అన్నదానం జరిగే చోట మగాళ్ళకి ఆడడానికి విడివిడిగా లైన్లు ఉన్నాయి కదా, ఎందుకు అందరూ కలిసిపోతున్నారు? అటు చూడు, 5 ఊళ్ళని వేరు చేయి. సరేనే. 5 ఊళ్ళకి విడివిడిగా పనులు అప్పచెప్పారు కదా, నా వెనకాలే వచ్చి ఏం చేస్తారయ్యా మీరు? పోయి పని చూడండి. వేంపల్లోళ్ళు లోమాడోళ్ళు భోజనం చేశారా? ముందు వెళ్ళి భోజనం మిమ్మల్ని అంటున్నారు. సరే మనం వెళ్ళి ఫోన్ చేసేద్దాం, మనకి చాలా పనులు ఉన్నాయి కదా. ఇదిగో పూజారులు అందరూ కలిసి, పోలీస్ ఇదిగో కానిస్టేబుల్, పిల్లలు పైకి ఆడుతున్నారు, జారి కింద పడిపోతే ఏం చేస్తారు? ఐస్ తింటూ నిలబడ్డారేంటి? ఎందుకు కింద పారేశారు? ఎండాకాలం కదా, తింటూ పని చేసుకోండి. ఈ సీరియల్ వరకు లైటింగ్ పెట్టేవాళ్ళు రథం లాగేటప్పుడు అడ్డు రాకుండా కాస్త పైకి లాగి కట్టండి, మరీ కింద కట్టకండి. అన్నా అయ్యగారికి ఏం కాలేదు, జాతరకు వచ్చారు, స్టేషన్ మీద నుంచి మాట్లాడుతున్నారు, స్క్రీన్ మీద చూస్తున్నాం. ఆ వెనకాల గేటు దగ్గరికి వెళ్ళండి. నెక్స్ట్ ఆ చలివేంద్రంలో కమర్షియల్ బ్రేక్. చల్లగా ఎలాగో కానిచ్చేసాం. నాకు అయ్యగారి గట్టపేసి తీసుకొచ్చారు, పెద్దగా ఉంటుంది అనుకున్నాను, చాలా సులువుగానే అయిపోయింది. ఏదో స్క్రీన్ మీద బొమ్మ చూపించి తప్పించుకున్నాం. పర్వాలేదు, బాగానే మాట్లాడారు. అయ్యా నాకు మూడింది అనుకుంటాను. ఆ? వీడా? అయ్యగారు చూసి మాట్లాడాల్సిందే. తెలుసురా, అయ్యగారు బండి తెలిసి ఏంటయ్యా వాడు అంతలా రెచ్చిపోతున్నాడు? ఇప్పుడు మనం ఏం చేద్దాం? నేను అయ్యగారిని కలవాలి. ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి నేను అడగాల్సినవి అడగాలి. అదే నా కోరిక. నన్ను అడ్డుకుంటారో వాటిని పగలగొట్టి నాకు నేనే పొడుచుకుంటాను. అయ్యగారు ఏమంటా? ఆడసలు మాట అంటాం లేదయ్యా. అయ్యగారిని ఎలాగైనా చూసి మాట్లాడి తీరాలని పట్టుబడుతున్నాడయ్యా. సరే రమణ. అయ్యా వాడు పెద్దయ్య గారిని చూడాలంటుంటే రమ్మంటున్నారేంటి? నువ్వే కదా అయ్యగారు. నిన్న అయ్యగారు రమ్మన్నారా? పోరా. అయ్యా 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 దొరికిపోతానయ్యా, వద్దయ్యా వద్దయ్యా, నన్ను వదిలేయండి. చూడండి అయ్యా, అయ్యా ఇటువైపు తిరగండి, నన్ను చూడండి అయ్యా. అయ్యో అయ్యో, ఉండరా ఉండరా ఉండరా, ఇప్పుడు నీ మొత్తం దిగిపోతుంది చూడు. ఈయన అయ్యగారు కాదు, మీరు నా దేవుడు, నేను కళ్ళారా చూసే దేవుడు. అయ్యా ఈ ముదనష్టపు మందు తాగి తాగి నా కంటి చూపు తగ్గిపోయిందయ్యా. మీ మొహం కూడా నాకు సరిగ్గా కనపడడం లేదయ్యా. అయ్యా నా కంటి ఆపరేషన్ మీరే సాయం చెయ్యాలయ్యా. ఎప్పుడు రమ్మంటారయ్యా? ఇదిగో నువ్వేం దిగులు పడకు, జాతర పూర్తయ్యాక సుబ్రహ్మణ్యం నీకు కావాల్సింది చేస్తాడు, సరేనా? సుబ్రహ్మణ్యమా? ఆడొక దుర్మార్గుడు, ఆడొక మోసగాడు, నీచుడయ్యా. 3 రోజులుగా మిమ్మల్ని కలవాలని వస్తున్నాను, ఆడే నన్ను అడ్డుకుని తరివేస్తున్నాడయ్యా. నా గురించి నాతోనే కంప్లైంట్ చేస్తున్నాడు, తాగుబోతు. అయ్యగారు ఏదో అంటున్నారే? చిన్నబాబుతో చెప్పి నీ ఆపరేషన్ ఏర్పాట్లు చేయమంటాను. అయ్యా మీరు పెద్ద దేవుడంటే ఆయన చిన్న దేవుడయ్యా. అయ్యా మీరిద్దరు చల్లగా ఉండాలయ్యా. అయ్యా చిన్నయ్య గారిని అడిగినట్టు చెప్పండి అయ్యా. దేవుడు వస్తున్నాడు, రా దేవుడు. భవానీ, అలాంటి ఓ సంఘటన జరిగిందా లేదా అన్నట్టుగానే ఉంది. పెద్ద ఆయన ఉన్నారా లేరా అని అయోమయంగా ఉంది. ఇప్పుడు ఏం చేస్తాం? ఎవరిని పంపిస్తాం? ఏయ్ నువ్వు పోతావా? ఏయ్ నువ్వు పోతావా? ఏ ముసలి, నువ్వు పోయి చూసొస్తావా?
ముందు నిన్ను నరకాలరా, వీటన్నిటికీ నువ్వే కారణం. ఆయన ఉన్నారా పోయారా అనేది మనకి అనవసరం, కానీ వాడు ఇంకా బతికే ఉన్నాడు.